ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా చేపట్టడంపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కూడా రంగంలోకి దిగారు. మేము లోక్ భవన్ ని ముట్టడిస్తాం, అలాగే పార్టీని ముట్టడిస్తాం, మీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి వాళ్ళు వచ్చిన పరిస్థితి. ఒక రకంగా కొట్టుకోబోయారు. పోలీసులు రాకపోతే కనుక ఖచ్చితంగా కొట్టుకునేవారేమో కూడా. వాళ్ళు చేసిన హడావుడి కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఏంటి ఇప్పుడు కేంద్రం అంటే ఢిల్లీలో జరిగిన లొల్లికి ఇప్పుడు ఇక్కడ గల్లీలో హైదరాబాద్ లో రణరంగంగా మారింది. ఏంటి పార్టీల వ్యూహాలు ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ ఆందోళన చేయడం అనేది ఎప్పుడైనా విచిత్రంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఉంది అనుకోండి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఎన్డీఏ. బీజేపీ ఆందోళన చేసింది అనుకోండి, అంటే బీజేపీ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో పెద్ద ఆందోళన చేసి విధానాలకు వ్యతిరేకంగా అది కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, లా అండ్ ఆర్డర్ చూడాల్సిన బాధ్యత వాళ్ళది. కానీ వాళ్ళే ఇంకా ఆందోళనలు దిగితే వాళ్ళే గవర్నర్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిస్తే దాన్ని మనం ఏమని అనుకోవాలి అనేది కొంచెం విచిత్రం. కానీ ఇక్కడ ఏంటంటే మీ కాంగ్రెస్ పార్టీకి ఆందోళన చేశామని చెప్తారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా గాంధీ భవన్ ని ముట్టడించే ప్రయత్నం చేసింది. గతంలో కూడా గాంధీ భవన్ ముట్టడించే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ. ఇష్యూ ఏంటంటే ఈ నీట్ విషయంలో మా అగ్రనేతలు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ అరెస్టులు అయ్యారు కాబట్టి అరెస్టులకు నిరసనగా ఈ రోజు ఆందోళన తీసుకుంటున్నారు. ఆందోళన తీసుకున్న క్రమంలో ఈ రోజు ఆందోళన చేపట్టడం, కొంత నేతలను అరెస్ట్ చేయడం, ర్యాలీకి సంబంధించి కొంత గలాట రావడం, ఇవన్నీ హైదరాబాద్ లో మనం చూసాం. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా చాలా సీరియస్ గానే తీసుకుంది రామచంద్రరావు నేతృత్వంలో. మీరు ఈ విధంగా లోక్ భవన్ ముట్టడిస్తారా అంటూ నిరసనగా గాంధీ భవన్ ముట్టడికి వాళ్ళు పిలుపునిచ్చారు. అంటే ఒక రకంగా రెండు జాతీయ పార్టీలు ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున చాలా కీలకంగా ఇష్యూని తీసుకున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా ఇష్యూస్ మీద రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పొట్లాడుతున్నాయి. ఎందుకు పొట్లాడుతున్నాయంటే దీనికి ఇంకేం రీజన్ లేదు. రీజన్ అంటే ఢిల్లీలో పోగా ఇక్కడ రచ్చ అయినా ఇక్కడ ఫైనల్ టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్సే. సింపుల్. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఏ ఇష్యూని కూడా కాంగ్రెస్ వదులుకోవట్లేదు, ఏ ఇష్యూని భారతీయ జనతా పార్టీ వదులుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ అవునన్నా కాదనుకున్నా గట్టిగా పోటీ పడే వీరండే. ఇక్కడ బీఆర్ఎస్ అంత ఈజీగా ప్రామినెన్స్ ప్రదర్శిస్తుందని అనుకోలేము. రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో పెరగచ్చు, కాబట్టి సీట్లు కొంచెం పెరగచ్చు. కానీ అందుకు దీన్ని గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న సమీకరణాల నేపథ్యంలో ఈ ఇష్యూస్ ని ఏ ఇష్యూ వచ్చినా కూడా దాన్ని పెద్దదిగా చేసుకుంటున్నారు. మనకు తెలిసి చూడండి, కేంద్రం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వము, నిధులు కేటాయింపులు, తర్వాత మెట్రో ఫేజ్ 2, తర్వాత మూసీ పునర్జీవం, కేంద్ర నిధులు, వీటన్నిటికి సంబంధించి ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో చర్చ రచ్చ ఎక్కువైంది. మీరు గమనించండి, గత నెల రోజులుగా ముఖ్యమంత్రి వర్సెస్ కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి వర్సెస్ బీజేపీ నేతలు, ముఖ్యమంత్రి వర్సెస్ డాక్టర్ లక్ష్మణ్, ఇట్లా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఇట్లా మాటలైతే నడుస్తూనే ఉంది. చివరికి దానికి కాళేశ్వరం కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి 4 పిల్లలు కూలిపోయే ఇష్యూకి సంబంధించి సిబిఐ విచారణ మేము అడుగుతుంటే సిబిఐ విచారణ వేయడానికి కేంద్రం ఓకే చేయట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు దోస్తీ కాబట్టి. అంటే ప్రతిదీ కూడా బీజేపీ టార్గెట్ గా కాంగ్రెస్, కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ చేస్తున్న రాజకీయం గత నెల రోజులుగా వేడెక్కింది. దానికి తోడైనట్టుగా ఇప్పుడు ఈ పరిణామం చోటు చేసుకుంది. అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో వీళ్ళిద్దరూ కూడా కొంచెం పోటీ పడి ఆందోళనలు అయితే చేపట్టారు. ఫైనల్ గా ఢిల్లీలో జరిగిన వ్యవహారానికి ఇక్కడ వాళ్ళకి ఆందోళన చేసే హక్కు ఉన్నప్పటికీ ఫైనల్ గా ఇప్పటికే హైదరాబాద్ లో ఈ వర్షం నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అనేది చాలా తీవ్ర సమస్యగా ఉంది. ఈ రోజు ఈ లోక్ భవన్ కి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని ముట్టడి ఉండడంతో మొత్తం ఆ జంక్షన్లన్నీ జామ్ అయిపోయి దాదాపు 2-3 గంటల పాటు ట్రాఫిక్ ఇబ్బంది అయిన వాతావరణం క్రియేట్ అయింది. సేమ్ గాంధీ భవన్ రూట్ లో కూడా అదే క్రియేట్ అయింది. అందుకు సరే అక్కడ మీరు చేశారు, ఢిల్లీలో జరుగుతోంది, చేయకూడదు లేదు, ప్రజాస్వామ్యం మీకు హక్కు ఉంది. కానీ ఏంటంటే ప్రజల అవసరాలు అలాగే లా అండ్ ఆర్డర్ వీటిని దృష్టిలో పెట్టుకుని పార్టీలు వ్యవహరిస్తే బెస్ట్ గా ఉంటుంది. అంటే బహుశా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తోంది కదా, రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళలేదు, డీకే శివకుమార్ వచ్చారు, విడి సతీష్ అని వచ్చారు, మరి తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, ఢిల్లీ వెళ్ళలేదు, బీజేపీకి వ్యతిరేకంగా మోదీకి వ్యతిరేకంగా రేవంత్ నడవడు అని చెప్పేసి విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ ఆందోళన అంతా స్టార్ట్ అయిందని అనుకోవాలేము. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద గతం నుంచి ఒక విమర్శ ఏంటంటే ఆయన భారతీయ జనతా పార్టీకి ప్రోగా ఉంటాడు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఆ విమర్శని మనం అంత సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి ఏంటంటే గతంలో ఆయన ఏబీవీపీతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో ప్రతి సందర్భంలోనూ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు, రేవంత్ రెడ్డి బీజేపీ కోవట్టు,
భవిష్యత్తులో బీజేపీకి వెళ్ళిపోతాడు. ఈ ప్రచారాన్ని పదే రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం చేస్తూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి అంటే నచ్చిన వాళ్ళు చేస్తూనే ఉంటారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక జడ్పీటీసీగా మొదలయ్యి ఎమ్మెల్సీ అయ్యి తెలుగుదేశం పార్టీలో ఒక వెలిగి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిగా కొద్ది రోజులు చేసి, తర్వాత మనం చూసాం కాంగ్రెస్ పార్టీకి వచ్చి పిసిసి అధ్యక్షుడు అయ్యి ఒక ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆయనకంటే ఒక ప్రొఫైల్, ఒక ప్యాటర్న్ ఉంది. అలాగే దానికి ఊతమిచ్చేలా అంటే ఈ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం చేసే విమర్శలకు ఊతమిచ్చేలా ఆ మధ్యన ప్రధాని వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి గెలిచిన తర్వాత తెలంగాణకు వచ్చిన తొలి పర్యటనలో మనం కలిసి పనిచేద్దామని వేదిక పై నుంచి ఆయన మాట్లాడిన అంశం మనం చూసాం. అన్నారు. అనేసరికి ఇంకా అయిపోయింది, ఇంకా వేదిక పై నుంచే రేవంత్ రెడ్డికి పిలుపునిచ్చేశారు, వాళ్ళ మనిషి కాబట్టి పిలుపునిచ్చేశారు అని వ్యతిరేక వర్గం మాట్లాడుతుంది. రెండోది ఏంటి, రేవంత్ రెడ్డి ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ ఇక్కడికంటే అక్కడ కొంచెం బలంగా ఉంది, ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ కాబట్టి. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కి అక్కడ పచ్చగడ్డేస్తే మండుతుంది అన్నట్టుగా ప్రతిరోజు ఇష్యూనే. కానీ ఇక్కడ ఆ ఇష్యూ ఉండట్లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మిలాఖత్తు అని అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, కేంద్ర మంత్రులకి సవ్యంగా కలుస్తున్నారు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్లు వస్తున్నాయి, ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు వస్తున్నాయి, ఇక్కడ సగౌరవంగా వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. ఆ వాతావరణం ఉంది. యాక్చువల్గా ఆ వాతావరణం ఉండాలి. ఇక్కడ తెలంగాణ ప్రయోజనం అనేది కూడా ముఖ్యం. ఆ వాతావరణం అనేది ఉండాలి. ఈ వాతావరణం ఉంది కాబట్టి ప్రతిసారి రేవంత్ రెడ్డి ఏది చేసినా కూడా రేవంత్ రెడ్డికి బీజేపీకి లింక్ పెట్టడం అనేది అది కొంచెం ప్రస్తుతం రాజకీయాల్లో అప్రస్తుతమే. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము, ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు అందరూ శాశ్వతంగా ఒకే మోడల్లో ఉంటారని చెప్పలేము, అలాగని ఉండాలని లేదు. రాజకీయ అవసరాలు, తమ భవిష్యత్తు, తమ ప్రయోజనాలు కూడా అక్కడ కీలకమే. అందుకే ఏమైనా జరగచ్చు భవిష్యత్తులో. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారం చూడండి, రాష్ట్రాలు అధికారం చూస్తుంది. భారతీయ జనతా పార్టీ బెంగాల్ గెలిచిన తర్వాత తెలంగాణ మా టార్గెట్ ఉంది, రేపొద్దున ఏం చేస్తుందో చూడాలి. అందుకు రేవంత్ రెడ్డి బీజేపీ అనేది ప్రతిసారి కూడా ఏ ఇష్యూ వచ్చినా అదొక కామన్ హ్యాష్ ట్యాగ్ లాగా మారిపోయింది. కానీ ఈ రోజు జరిగిన పరిణామాలకి దానికి లింక్ చేయటం అంటే మోకాలికి బోడిగుండికి లింక్ చేసినట్టే.